జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, చట్టోగ్రామ్ నగరంలో ఒక ఆందోళన కలిగించేటటువంటి కార్యక్రమం ఒకటి జరిగింది. హెఫాజత్ ఏ ఇస్లాం బంగ్లాదేశ్ అనేటటువంటి ఒక ఇస్లామిక్ సంస్థ మొన్న శుక్రవారం రోజు నమాజ్ అయిపోయిన తర్వాత వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమం చేశారు. చేతుల్లో ఆయుధాలు పట్టుకొని నినాదాలు చేస్తా వాళ్ళు ఏమన్నారు తెలిసిన, ఇస్కాన్ను అతివాద హిందూ సంస్థగా పేర్కొంటా పెద్ద ర్యాలీ ఒకటి తీశారు. కాదులే, ఇస్కాన్ వాళ్ళు యాడైనా ఒకరు జోలికన్నా పోతారా? వాళ్ళు ఎంతసేపటికి ఏంటంటే కృష్ణనామం చేపించుకుంటా భగవద్గీత పారాయణం చేస్తా, వాళ్ళు ఏదో అట్లా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఏడ కడుపు కన్నం తిన్నారియా అంటే మీకేమర్థం అవుతుంది? అక్కడ 100% మత పిచ్చి కనపడుతుంది. అర్థమవుతుందా? కానీ ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణ భక్తి, శాంతి, ప్రేమను బోధించేటటువంటి ఈ సంస్థను ఉగ్రవాద సంస్థ అని చెప్పి పిలిచడం ఎంత పిచ్చితనమో, మామూలు పిచ్చి కాదు, మత పిచ్చి ఎంత దారుణమో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. భజనలు, ప్రసాదం, అదేవిధంగా ఆధ్యాత్మిక సేవలతో ప్రసిద్ధి చెందినటువంటి ఇస్కాన్ పైన ఆయుధాలు పట్టుకున్నటువంటి ఇలాంటి మతపిచ్చం ఉండకూడదంతా కూడా ఈ విధమైనటువంటి ఉగ్ర ఆరోపణలు చేయడం నిజంగా ఇది ఉన్మాదమే, అవునా కదా? ఈ ర్యాలీకి హెఫాజత్ నాయకుడైనటువంటి మౌలానా ఆలీ ఉస్మాన్ నాయకత్వం వహిస్తా ఇస్కాన్ సంస్థ బంగ్లాదేశ్లో అశాంతిని సృష్టిస్తానని చెప్పేసి ఆరోపించారు. ఇస్కాన్ సంస్థను కనుక నిషేధించకపోతే దేశం నుంచి హిందువులందరినీ కూడా తుడిచిపెట్టేస్తామని చెప్పేసి ఈ బంగ్లాదేశ్కు చెందినటువంటి ముస్లిం జిహాదీ పిశాచాలు ప్రకటించినారు. ఆలోచించండి ఒకసారి ఎట్టుండదో. కానీ వాళ్ళు ఎవరైతే దొడిదారిని మన దేశంలోకి వస్తారు కదా, వీళ్ళంతా అక్రమ వలసదారులు అంతా కూడా అక్రమ వలసదారుగా చెప్పాలంటే అక్రమ చొరబాటుదారులు. ఈడ మాత్రం స్వేచ్ఛగా బతుకుతున్నారు. చెప్పాలంటే ఎందుకులే మన మొండమోపలే వాళ్ళకి పని ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదో బాగా కష్టపడతారు, పని చేస్తారు, 10 రూపాయలు తక్కువ ఇచ్చినా కూడా తీసుకుంటారని చెప్పేసి పావులకు ఆశ్రయం ఇచ్చినట్టు మన మొండమోపలే వీళ్ళందరూ కూడా ఆశ్రయం ఇస్తారు. ఇంకేం చెప్పాలా? కొంతమంది ఏమో వాళ్ళతో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తారు. బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు వీళ్ళకి కనీసం గంజినీళ్ళు కూడా కరువు అనమాట. ఆ రోజుల్లో ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలు వసూలు చేసి వీళ్ళకి అన్నం పెట్టింది. విశ్వాసం లేని వాళ్ళు జాతి, అదొక జాతి అంటే అది. ఇప్పటికీ బంగ్లాదేశ్లో ఏ విపత్తు వచ్చినా సహాయం చేయడానికి ముందుకు వచ్చేది ఇస్కాన్ సంస్థే. అంతెందుకు మొన్న ఈ మధ్యన ఇదే బంగ్లాదేశ్లో వరదలంతా కూడా వచ్చాయి. అప్పటికి ఆల్రెడీ వాళ్ళు హిందువుల మీద దాడులు చేస్తున్నారు, ఇస్కాన్ సంస్థ మీద కూడా దాడులు చేస్తున్నారు. ఇస్కాన్లో ఎవరైతే ఉంటారో, ఇస్కాన్ సంస్థలో భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా దాడులు చేశారు. అయినా కూడా మళ్ళా పిలిచి అన్నం పెట్టారు వీళ్ళు. అటువంటి వాళ్ళు ఉగ్రవాదులు అంట. అలానే అక్కడ చాలామందికి ఇల్లు కట్టించి ఇచ్చినారు. ఎవరు? ఇదే ఇస్కాన్ వాళ్ళు. దాంట్లో ఎక్కువ శాతం అంతా కూడా ముస్లింలే. దాంట్లో లబ్ధి పొందినటువంటి హిందువులు కేవలం మహా అంటే 8% మాత్రమే. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆ రోజున హిందువులు చేయి జాచి అడుక్కోవడానికి సిద్ధంగా లేరు. మా బతికేదో మేము బతుకుతున్నాము, మాకు ఇళ్ళు అవి అక్కర్లేదని చెప్పేసి వాళ్ళు వద్దన్నారు. కానీ ఇస్కాన్ సంస్థ పెట్టినటువంటి భోజనాలు మాత్రం చేశారు. ఎందుకంటే పరిస్థితి అలాంటిదన్నమాట. అక్కడ ఆ విధంగా ముస్లిమ్స్కు అన్నం పెట్టేందుకు ఈ రోజున బంగ్లాదేశ్ ముస్లిం జిహాదీ పిశాచాలన్నీ కూడా ఇస్కాన్ని కనుక నిషేధించకపోతే హిందువులందరినీ కూడా లేకుండా చేస్తామని చెప్పి ఈ విధంగా ర్యాలీలు తీస్తారు. పాము ఎక్కడైనా కూడా పామే. వాళ్ళు ఎప్పుడైతే 50% చేరతారో ఇంకా వాళ్ళ అసలు రూపం బయటపడుతుంది. మిగిలిన వాళ్ళు బతకనివ్వరు. అందులోనూ ముఖ్యంగా మన హిందువులను అయితే ఇంకా అసలే బతకనివ్వరు. అర్థమవుతుంది? ఆ పరిస్థితి ఏడైనా వస్తుంది. అంతెందుకు ఒకసారి ఫారిన్ కంట్రీస్ చూడండి, అది ఏ దేశమైనా కూడా ఈ వలసదారుల రూపంలో అంతా పోయినారు కదా. స్వీడన్ కావచ్చు, లేకపోతే లండన్ కావచ్చు, ఆ వారంతా కూడా ఇప్పుడు ఆడేం చేస్తున్నారు? మెల్లగా పోయినారు. ఇప్పుడు ఏం చెప్తారు? మాకు అక్కడ మా షరియా చట్టం కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పి మాట్లాడుతారు. అట్టుంటుంది వాళ్ళ పరిస్థితి. యాడ్నో ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లోకి ఊరికే వలసదారుల రూపంలో పోయి వాళ్ళు అంత కట్ చేస్తున్నారే. రేపు మా దేశంలో చేయరా? ఇప్పుడు బంగ్లాదేశ్లో చేసినట్టే. కాదంటే వాళ్ళ సంఖ్య పెరగాలంతే. అది మన వాళ్ళకి ఎప్పటికి అర్థం అవుతుందో నాకు అర్థం కావడంలా. ఎంత మొత్తుకున్నా కూడా డ్యూ డడ్డ్యం అర్థమవుతుంది. హిందూ డిడ్డ్యం ఏందిరా స్వామిని కాదు. ఇప్పుడు పాకిస్తాన్లో హిందువులు ఉన్నారు, వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు కావాలంటే ఒకసారి గూగుల్లో చూడండి. బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఏంటి? ఆఫ్ఘనిస్తాన్లో అసలు హిందువులు అనేవాళ్ళే లేకుండా పోయినారు. జీరో లేదు అసలే. వాళ్ళని పట్టుకొని మీ పిచ్చి మొహాలారా మీరు ఎప్పటికి మారుతారా స్వామి? మిత్రులారా, కనీసం నా ఆవేదన అర్థం చేసుకోండి. మనలో మార్పు రాకపోతే మనల్ని భగవంతుడు కూడా కాపాడు. ఎందుకంటే
ఎందుకంటే మనలాంటి బాధ్యత లేనటువంటి వ్యక్తులను ఎందుకు కాపాడాలి భగవంతుడు? ఆలోచించండి ఒకసారి. నా మాటలతో మీరు కనుక ఏకీభవిస్తే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయాల్సిన అవసరం ఉండదని చెప్పి మీకు అనిపిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.